హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ సెల్ఫ్ అండ్ యూట్యూబ్ ఛానల్. పరాశక్తి మూవీ రివ్యూ చూద్దాం. పరాశక్తి మూవీ డైరెక్టర్ ఆకాశమణి యాదవ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుధా కొంగర, హీరో శివకార్తికేయన్, హీరోయిన్ శ్రీలీల. ప్రధాన పాత్రలో అథర్వ ఉంటారు. మూవీ కథ విషయానికి వస్తే తమిళనాడులో రియల్గా జరిగిన కథ ఇది. 1959 నుంచి 67 వరకు భాష కోసం యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు పోతాయి. భాష వెనక ఎంత కథ ఉందా అని అనిపిస్తుంది అనమాట. 1959లో ఢిల్లీ సర్కార్ హిందీ భాషని జాతీయ భాషగా మార్చాలనుకుంటుంది. అన్నమలై యూనివర్సిటీ స్టూడెంట్స్ ధర్నా చేస్తారు. కేజీపీలో వెల్ ట్రైన్ అయిన మోస్ట్ టాలెంటెడ్ పోలీస్ ఆఫీసర్ తిరు పురానూరులో జరిగిన రైల్వే అగ్ని ప్రమాదంలో హీరో చేత విలన్ గాయపడతాడు. గన్ పట్టుకోవడానికి కూడా అవ్వదు. కుడిచే బాగా ఫ్రాక్చర్ అవుతుంది. జయం రవి క్యారెక్టర్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్ చూడాలి. ఇంకా ఇంతంత కోపం రాదు ఆయన చూస్తుంటే. చిత్రహింసలు పెడతాడు, చంపేసి ఇంకా కాల్చేస్తాడు. ఆయన క్యారెక్టర్ ఇంకా మహా భయంకరంగా ఉంటుంది. జయం రవి అందులో తిరు నటన అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఆయన చూస్తుంటే కోపం వస్తుంది అనమాట. అంటే నెగిటివ్ రోల్, విలన్ పాత్ర. పెద్ద సైన్యం ఉంటుంది అనమాట. అందులో ముఖ్యమైన వాడు చెలియా. హిందీ భాషకు మేము వ్యతిరేకం కాదు, మీరు బలవంతంగా హిందీ భాషను నేర్చుకోమని రుద్దుతున్నారు కాబట్టి మేము వ్యతిరేకం పోరాటం చేస్తున్నాం. సైన్యం అంతా ఒక లెటర్స్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకుంటారు అనమాట. ఆ లెటర్స్లో బాహ్మీ భాష ద్వారా కమ్యూనికేషన్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు కలవాలి, ఎక్కడ కలవాలి, ఎక్కడెక్కడ పోరాటాలు ఉంటాయి అనేది ఈ లెటర్స్ ద్వారా వీళ్ళు మోటివేషన్ కలుసుకుంటారు. పోరాటంలో వాళ్ళ తమ్ముడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత హీరో కూడా దొరికిపోయి మన విలన్ చేతిలో బాగా చిత్రహింసలు అనుభవిస్తాడు. ఎలాగోలాగా అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ ఢిల్లీ సర్కార్కి తన మాతృభాష గురించి ఎలాగైనా చెప్పాలి, వివరించాలని చెప్పేసి ఢిల్లీ ప్రధానమంత్రిని, ప్రైమ్ మినిస్టర్ని కలవాలని వెళ్తాడు. మీ నాన్నగారే మాకు మాట ఇచ్చారు, ఎలాగైనా ఆ మాటను నిలబెట్టుకోండి అని హీరో ప్రైమ్ మినిస్టర్తో అంటాడు. దానికి మినిస్టర్ ఇలా ఆలోచించి, సరే మాకు హిందీ వద్దు, వ్యతిరేక పత్రాలు తీసుకురండి అని చెప్పేసి ఒక 70% ప్రజలతో పత్రాలను తీసుకురండి, అలా తీసుకొస్తే మేము హిందీ భాషని రద్దు చేయడానికి ఆలోచిస్తామని చెప్పేసి వెళ్తే 1965 ఫిబ్రవరి 12న పోలాచీలో కలుసుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు వీళ్ళందరూ. తన మాతృభాష కోసం పోరాటం చేసి కొన్ని కారణాల వల్ల మాయమైపోతాడు. మళ్ళీ వచ్చి మాతృభాష కోసం ఎలా పోరాటం చేశారనేది సినిమా. అయితే శివకార్తికేయన్ పర్ఫార్మెన్స్ బాగుంది. కొన్ని సీన్స్లో సెంటిమెంట్స్ ఉంటాయి. ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. అథర్వ మురళి క్యారెక్టర్ ఉన్నంత వరకు బాగానే ఉంది. ఇంటర్వెల్లో ఆయన గురించి ఒక బ్యాంగ్ పడుతుంది, అక్కడ చాలా బాగుంటుంది. ఆ తర్వాత శ్రీలీల క్యారెక్టర్ వచ్చేసి ఆమెకు మంచి క్యారెక్టర్ పడింది, బాగానే ఉంది. శ్రీలీల ఉన్నంత వరకు క్యారెక్టర్ చాలా బాగా చేసింది. ఎమోషన్ కూడా బాగుంటుంది. ఇంకా మిగతా క్యారెక్టర్లు వచ్చేసి రానా, ధనుంజయ్, బాసిల్ జోసఫ్ వాళ్ళ క్యారెక్టర్ ఉన్నంత వరకు కొంతవరకు ఉంటుంది, అది కూడా బాగానే ఉంటారు. ఇది రియల్గా జరిగిన కథ. మనం ఇప్పుడు ప్రశాంతంగా స్వతంత్రంగా మాట్లాడుతున్నాం అంటే అప్పుడు పోరాటం చేశారు. మాతృభాష కోసం పోరాటం. ఈ మాతృభాష కోసం పోరాటం హీరో చెలియా, హీరో తమ్ముడు, హీరోయిన్, మిగతా రానా, ధనుంజయ్, బాసిల్ జోసఫ్. ఈ హిందీ మాకొద్దు అనే పోరాటంలో వీరి పాత్ర ఏంటి, వీళ్ళు ఏం చేశారు అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. హిందీ భాష మీద సినిమా తీయడం అనేది కొత్తగానే ఉంది, బాగుంది. సో మిగతా అంతా అక్కడక్కడ మూవీ లాగ్ ఉంటుంది. ఈ హిందీ భాష మీద పోరాటం ఏదైతే ఉందో అదంతా బాగానే ఉంది. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, ఒకసారి చూడొచ్చు అంతే.